ఆటపాటలతో పాటు చదువులో చక్కని ప్రతిభ కనబర్చాలని విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఎదగాలని అడిషనల్ కలెక్టర్ నటరాజ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో గణిత శాస్త్ర పితామహుడు మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనేక అంశాలను ప్రస్తావిస్తూ సూచనలు చేశారు. అంతకుముందు రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మ్యాథ్స్ ఎగ్జిబిషన్లో ఈ విద్యార్థులు చేసిన ఆవిష్కరణలు చూసి ప్రత్యేకంగా అభినందించారు. ఆయనతో పాటు కూడా వాస్తవంగా మన భారతదేశంలో చరిత్ర సంస్కృతి చూసేంటే చాలా మంచి మంచి సైంటిస్టులు మంచి విజ్ఞానానికి సంబంధించినటువంటి మైండ్స్ అనేది ఇక్కడ ఉంది. కాకపోతే ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థిక సామాజిక వెసులుబాటులు, కులము, వ్యవస్థ, ఈ సిస్టమ్ అంతా చేయబడి మంచి శాస్త్రవేత్తలు కానివ్వండి, ఎమినెంట్ ఎక్స్పర్ట్స్, నాలెడ్జ్ పర్సన్స్కు ఈ కంట్రీలోకి రావాల్సినటువంటి గుర్తింపు ఆ కాలంలో రాలేదు. అయినా కానీ ఈ గణితానికి సంబంధించి కానివ్వండి, ఖగోళ శాస్త్రానికి సంబంధించి కానీ భారతదేశంలో మొదటి నుంచి కూడా మంచి ప్రఖ్యాతి చెందినటువంటి శాస్త్రవేత్తలు, సిద్ధాంతాలు